ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మేస్తోంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులకు గురయ్యారు. ఇక వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ వర్షం కురిసింది. పటాన్ చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రామచంద్రాపురం, అమీన్పూర్, లింగంపల్లి, బీహెచ్ఈఎల్లో వర్షం కురుస్తోంది. పలుచోట్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈ నెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ రేపు తెలంగాణలో వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 9, 10వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 9న కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో తెరిపించింది అనుకున్నాము, మళ్లీ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి, ఎలా ఉంది? ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా అవుతుంది, వర్షం పడుతుంది, ఆఫీసులు అయిపోయిన సమయం కాబట్టి. సో ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? సౌజన్య, ప్రస్తుతానికి మనము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాము. సైబరాబాద్ లిమిట్స్ పరిశీలిస్తే కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అంటే వర్షం పడిన క్రమంలో ట్రాఫిక్, రెగ్యులర్ ట్రాఫిక్ కన్నా ఈరోజు వర్షం కురిసింది కాబట్టి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆయా ఐటీ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావడం కారణంగా 4 వీలర్స్ అలాగే వారందరూ కూడా బయటికి వచ్చిన క్రమంలో ఐక్య జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడని చెప్పాలి. ప్రస్తుతానికి మనము ఐక్య జంక్షన్ వద్ద ఉన్నాము. ఒకసారి గమనించినట్లయితే మీనాక్షి టవర్స్ కొత్తగూడ వెళ్లాల్సిన రూట్, అలాగే సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ కుక్కర్పల్లి వెళ్లాల్సిన రూట్, అలాగే ఇటు ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు నుంచి జూబ్లీస్ వెళ్లాల్సిన రూట్, ఓవరాల్ గా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మీనాక్షి జంక్షన్ సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ శిల్పారామం మీదుగా కుక్కర్పల్లి వెళ్లాలి, అలాగే మాదాపూర్ ఇటు శిల్పారామం వెళ్లాల్సిన రూట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడ్డాయి. అలాగే రాయదుర్గం చెరువు నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీస్ వెళ్లాల్సిన రూట్స్ కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సైబరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే మీనాక్షి టవర్స్, సైబర్ టవర్స్, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ని కూడా ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా నెమ్మదిగా కూడా వాహనాలన్నీ కూడా ముందుకు సాగుతా ఉన్నాయి. అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో పరిశీలిస్తే చాలా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొంటున్నా ఉన్నారు. మరొక గంట సేపట్లో ఈ జంక్షన్ నుంచి కూడా ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా విధులు ముగించుకొని ఐటీ కంపెనీస్ నుంచి ఎవరైతే బయటికి వస్తా ఉంటారో ఎంప్లాయీస్ అందరూ కూడా వారంతా నెమ్మదిగా రావాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పి పలు సూచనలు చేశారు. కానీ వర్షం తగ్గిన క్రమంలో, ఈ ప్రాంతంలో వర్షం తగ్గిన క్రమంలో మాత్రం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇలాగా హైదరాబాద్ జంట నగరాల్లో కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే
షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిపోలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. అలాగే మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, నానల్నగర్, మంగళాట్, మల్లెపల్లి ఈ పరిసర ప్రాంతాలు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాలు కూడా వర్షం కురిసింది. అయితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిశీలిస్తే నాంపల్లి, హ్యాబిట్స్, ఖైరతాబాద్, కోటి, బషీర్బాగ్, అఫ్జల్గంజ్, గోషమల్ పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ ఉండడం వల్ల వాహనాల రాకపోకలు కూడా నెమ్మదిగా సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఐకియా జంక్షన్ వద్ద ఉన్నాము. ఈ జంక్షన్ నుంచి పరిసర ప్రాంతాలు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. ట్రాఫిక్ ని మళ్లిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశం